నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. సూర్యాపేట జిల్లాలో ఇకపై 24 గంటల మంచినీరు రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ప్రజల మనసులో బాధల్ని గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని తడి చెత్త పొడి చెత్త ప్రక్రియ మొదలుపెట్టింది. ఇక్కడే మొక్కల పెంపకంలో ప్రజా ప్రతినిధులు ముందుండాలని, పేద ప్రజల ప్రేమ వెలకట్టలేనిది అని, మౌలిక సదుపాయాల కల్పనలో ముందుంటామని, యావత్ రాష్ట్రం ఇటువైపు చూసేలా అభివృద్ధి వచ్చే బతుకమ్మ నాటికి పుల్లారెడ్డి చెరువు మీద బతుకమ్మ సంబరాలు సూర్యాపేటలో 2వ మినీ ట్యాంక్ బండ్ కి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సూర్యాపేట పట్టణ ప్రజలకు 24 గంటలు మంచినీరు అందించే రోజులు ఎంతో దూరంలో లేవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేటకు వచ్చినోడు కేవలం సద్దుల చెరువు మార్కెట్ మాత్రమే చూసిపోవడు కాదు. సూర్యాపేటకు స్టేడియం అందుకే ఇక్కడే వచ్చింది. సూర్యాపేట సద్దుల చెరువును మించి పుల్లారెడ్డి చెరువు తయారు కావాలి. మన ప్రాంతంలో పార్కులు బాగా కావాలి. మన ప్రాంతంలో శ్మశానాలు బాగా కావాలి. ఈ శ్మశానం కూడా అద్భుతంగా మారబోతూ ఉంది. ఎవరు ఊహించారు మీరు ఈ శ్మశానం అని చెప్పి రేపు 6 నెలల తర్వాత దాన్ని గుర్తుపట్టలేరు. బ్రహ్మాండంగా ఎలక్ట్రిక్ క్రిమిషన్ పెట్టబోతూ ఉన్నాం. పేద ప్రజలకు చనిపోతే రూపాయి కూడా ఖర్చు లేకుండా మున్సిపాలిటీ ఖర్చుతోనే వాళ్ళని పారేసే విధంగా బ్రహ్మాండంగా ఎలక్ట్రికల్ క్రిమిషన్ కూడా పెట్టబోతా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మనుషులు బ్రతుకున్న దానికంటే చనిపోతే రంది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బతుకున్నప్పుడు ఎక్కడో చోట ముడుచుకుంటున్నారు, పోయినప్పుడు కావాల్సిన జాగకే వెతుకులాట ఎక్కువైంది. ఒక మనకానే కాదు, దేశమంతటా ప్రపంచం అంతటా కూడా. సో చనిపోయినప్పుడు పంపించేది కూడా గౌరవంగా పంపించాలనుకుంటాం. ఉన్ననాడు ఏ తప్పులు చేసినా, ఏ పంచాయతీలు ఉన్నా, ఏ కొట్లాటలు ఉన్నా పోయినాడు సానుభూతి చూపిస్తారు. అందరు బాధపడతారు. వాడు చేసిన తప్పులు మర్చిపోయి మంచి యాద చేసుకొని ఒక కన్నీరు చుక్క గారుస్తారు. అందుకే ఆ సావగానం పేరు కూడా గౌరవంగా ఉండాలని చెప్పి శ్మశానాలను కూడా అద్భుతంగా చేసుకోవాలని చెప్పి సూర్యాపేటలో మనం అన్నిటిని కూడా పద్ధతిలో చేసుకుంటా ఉన్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వెలుగులోకి వచ్చిన కొత్త రకం మోసం. బ్రాండ్ పేరుతో నాసీ రకం వస్తువుల్ని అమ్ముతున్న కిలాడీలు. ధర్మపురిలో ప్రముఖ కంపెనీల పేరుతో ఉన్న నాసీ రకం సెల్ ఫోన్, పవర్ బ్యాంక్లను విక్రయించిన మాయలేడీలు. అనుమానం వచ్చిన ఓ సెల్ ఫోన్ మెకానిక్ పవర్ బ్యాంక్ ని విప్పి చూడగా 4 డమ్మీ బ్యాటరీలు ఉండడంతో వెలుగులోకి వచ్చిన వైనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టిన ధర్మపురి పోలీసులు. ఇందులో మొత్తం బండలు పెట్టి ఇన్స్టాల్ చేసి పెట్టారు. ఒక బ్యాటరీ, మిగతా అన్ని బండలు, డాంబర్ బండలు పెట్టేసి మొత్తం ఇలా మాడిఫికేషన్ చేసి 500-600 రూపాయలు. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో నిన్న రాత్రి టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ. ఈ విషయమై టీఆర్ఎస్ కార్పొరేట్ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పిఎస్ ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా. పోలీసులు లాఠీచార్జ్ చేసి కార్యకర్తల్ని చెదరగొట్టి మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించిన పోలీసులు.
దొంగల మెట్రో తీసుకో. దొంగలు దొంగ పడతారు దొంగలు ప్రాంతాలు నేను కొట్టాలి పెద్ద ఊర సమ్మక్క సారక్క ఆలయం వద్ద రహదారిపై గిరిజన రైతుల రాస్తారోకో సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టా పాసు పుస్తకాలను ఇప్పించాలని డిమాండ్. హైదరాబాద్ మాచర్ల ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. 50 సంవత్సరాలుగా పాస్బుక్ నోచుకొని రైతుల కోసం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి రైతులకు పాస్బుక్లు వెంటనే ఇవ్వాలి కృష్ణపట్నం. వన్యప్రాణుల విక్రయాలపై ఫారెస్ట్ పోలీస్ అధికారులు తీవ్రంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కోటికి అలుగును అమ్మేందుకు ప్రయత్నించిన 8 మంది ముఠా సభ్యుల్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట పిఎస్ పరిధిలో సండ్రపేట్ గ్రామ శివారులో అలుగును కొందరు దళారులు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతూ ఉండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు జరిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు బెల్లంపల్లి బుగ్గగుట్ట ప్రాంతంలో అడవి అలుగు తిరుగుతుందనే సమాచారంతో సండ్రపేటకు చెందిన దాడి మల్లేష్ దానిని పట్టుకొని ఇంట్లో దాచిపెట్టాడు. అనంతరం ఏదుల లక్ష్మణ్ కొంతమంది దళారులతో కలిసి 1.5 దాన్ని అమ్మేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా ఈ సమయంలోనే నిందితులు పోలీసులకు చిక్కారు. పట్టుబడిన వారిలో కాశీపేట మండలం నాయకపు బుర్ర గుండానికి చెందిన పల్లె శంకర్, పల్లె రవి, కన్నెపల్లి మండలానికి చెందిన మార్నేని రాజ్ కుమార్, ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం కొంచెవల్లి వాసి దిగిదే శంకర్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కి చెందిన రెడ్డిపాక నరేందర్, నస్పూర్ మండలం సిసి కార్నర్ కి చెందిన మాలో కిషోర్ ఉన్నారు. మంచిర్యాలకు చెందిన కిరణ్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కాగా క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్ తయారీలో అలుగు పొలుసు వాడుతారని, ఈ జీవికి చైనా మార్కెట్లోనూ అధిక ధర పలుకుతుందని ప్రచారం సాగుతోంది. ఆమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్గూడ బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్ లో తమిళనాడు టీ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు 2019లో జరిగిన రూబీ రాయల్ జ్యువెలర్స్ లోని ఆర్థిక నేరం కింద పాత కేసులో 3 మహిళలు 2 పురుషుల్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు. పెళ్లి చేసుకుంటానని చెప్పి రమాదేవి అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన
అనురత్ పాండే అనే యువకుడు. అవమానంతో యువతి ఆత్మహత్యా యత్నం. గత 4 రోజుల క్రితం యాసిడ్ తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి. పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి కిష్టయ్య ఫిర్యాదు. యువకుడిని అరెస్ట్ చేయకపోవడంతో పాటు నామమాత్రంగా కేసు పట్టి వదిలేశారని ఆరోపిస్తున్న బంధువులు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందు యువతి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆందోళన. తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మున్సిపాబాద్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఆమె ఎంటెక్ చదివింది. ఆమె ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఆమె క్లాస్మేట్ ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ అబ్బాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇరువురు కూడా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత వారి మధ్య అతను పెళ్లి చేసుకున్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. పెళ్లి చేసుకున్న హామీ ఇచ్చి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో అతను ముఖం చాటేయడము, పైగా 15వ తేదీ నాడు అతను ఆమె ఫోన్ చేసినప్పుడు అతను నేను పెళ్లి చేసుకోవాలని ఖచ్చితంగా చెప్పేసినాడు. దాంతో ఆమె పాయిజన్ తాగింది. పాయిజన్ నుంచి యాసిడ్ తాగింది. యాసిడ్ తాగిన బాత్రూంలో ఉండేటువంటి యాసిడ్ తాగడం జరిగింది. తాగిన తర్వాత ఆమెను హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు. ప్రైవేట్ హాస్పిటల్ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది అమ్మాయి యొక్క మన గాంధీ హాస్పిటల్ నుంచి సమాచారం రాగానే మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన దాని ప్రకారం ఆ రోజు అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం దాన్ని కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి యొక్క స్టేట్మెంట్ని మనం మేజిస్ట్రేట్ ద్వారా నమోదు చేయించడం జరిగింది. మేజిస్ట్రేట్ నమోదు చేసినటువంటి స్టేట్మెంట్ యొక్క వివరాలు తీసుకొని మొన్న సాయంత్రం కాపీ తీసుకొని దాన్ని సెక్షన్ అంతకుముందు 470 306 501 ఐపీసీలో కేసు చేయడం జరిగింది. ఆ తర్వాత 31S SC/ST యాక్ట్ కూడా మనం 23rd నాడు సెక్షన్ ఆఫ్ లాని మార్చడం జరిగింది. మార్చినట్టు కోరుకుంటూ జరిగింది. తర్వాత దాన్ని బేరపు చేపట్టినటువంటి నేను ఈరోజు ఉదయం గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయిని యొక్క వాంగ్మూలంలో నమోదు చేయడం జరిగింది. అమ్మాయి వాంగ్మూలంలో తను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నానని చెప్పి నమ్మకాన్ని కలగజేసి అప్పుడప్పుడు తను శారీరకంగా కూడా కలిసినట్టుగా చెప్పడం జరిగింది. అమ్మాయి యొక్క స్టేట్మెంట్ని తీసుకొని ఆ కాంటెంట్స్ ప్రకారం మనం సెక్షన్ని అత్యాచార సెక్షన్ 376 ఐపీసీ మరియు దానికి సంబంధించినటువంటి 325 అనే రిలేటెడ్ SC/ST యాక్ట్ 325 అనే SC/ST యాక్ట్ కూడా ప్లస్ 493 ఐపీసీ కూడా మనం దానికి యాడ్ చేయడం జరిగింది. అన్ని కూడా మనం కష్టంగా తీసుకోవడం జరిగింది. దాన్ని కోర్టులో హాజరుపరుస్తున్నారు. కొంచెం ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చట్టపరంగా ఖచ్చితంగా పూర్తి చేయడం తీసుకుంటున్నాం. మరి ఎవరు అపనమ్మకాన్ని కలగజేసినట్టు రాదు. మనతో నేను మాట్లాడకుండా నేను లేని సమయంలో వాళ్ళని హాస్పిటల్లో ఉన్నాను. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి నేను లేను. ఆ టైంలో వీళ్ళు కొద్దిగా గొడవ చేసినట్టు తెలిసింది. యాక్చువల్గా ఎవరు గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం యథావిధిగా ఎన్నికలు జరపవచ్చని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలనం తీర్పు వెలువరించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతున్నాయి.
ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగం. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు. ఈసీని తప్పుపడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్ని ఇలా వాయిదా వేసుకుంటూ వెళ్లకూడదు. మీరు కమిషనర్ ని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు, దురుద్దేశాలని ఆపాదిస్తున్నారు. ఇద్దరి మధ్య ఈగో సమస్యలు ఉంటే లాలెస్నెస్ ఏర్పడేలా చేయకూడదని జస్టిస్ కౌల్ అన్నారు. తాము ఎన్నికలకు వ్యతిరేకం కాదని, కేవలం వాయిదాను కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. వారి వాదనలపై పలు అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఇంతటితో సిటీ ఇండియా న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.